అసలు జరిగింది ఏంటంటే? వద్దమ్మా, నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ పరిస్థితుల్లో పార్థుని పెళ్లి చేసుకున్నావో మీ అత్తయ్య అంతా చెప్పింది. ఏంటమూల్య, ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు సరోజ గారు, రేపు కోర్టుకి అత్తయ్య గారు కూడా వస్తే ఆవిడికి ఎలా ఎదురుపడాలా అని ఆలోచిస్తున్నాను. రామ్మా. అమ్మా అమూల్య, నేను కూడా నీతో పాటు కోర్టుకొస్తాను. అయ్యో, మీకెందుకు మేడం అంత శ్రమ? నేనొక్కదాన్నే వెళ్ళొస్తాను. చూడమ్మా అమూల్య, నువ్వు నా కూతురు లాంటిదనివి. నా కూతురు మంచి చెడ్డలు చూసుకోవడం ఒక తల్లిగా నా ధర్మం. అందుకే నేను కూడా నీతో పాటు వస్తాను. ఆ మహాతల్లికే నువ్వు తల్లివని చెప్పుకుంటున్నావు. నువ్వెంత అదృష్టవంతురాలివి తల్లి. ఏం నాగప్ప, ఏమంటావ్? పదమ్మా, ఇద్దరం కలిసే కోర్టుకెళ్దాం. ఆగండి అమూల్య, నాతో చాలా మంది ఫ్రెండ్షిప్ చేశారు, కానీ అందులో దాదాపు ఫ్రెండ్షిప్ అనే ముసుగు వేసుకుని నటిస్తూ ఉండేవాళ్ళనే చూశాను. కానీ నీలాంటి ఒక జెన్యూన్ ఫ్రెండ్ ఇంతవరకు నాకు దొరకలేదు. ఇప్పుడు దొరికాక నిన్ను విడిచిపెట్టలేను. ఇక నుంచి నీ ప్రతి కష్ట నష్టాల్లోనూ సుఖ దుఃఖాల్లోనూ నీకు తోడుగా ఉంటాను. ఇప్పుడు నేను కూడా నీతో పాటు కోర్టుకు వస్తాను. నీ పూర్వజన్మ పుణ్యఫలం వల్లే నువ్వు ఈ జన్మలో అమ్మతో పాటే ఉంటున్నావు, అమ్మతో పాటే నడుస్తున్నావు. ఆ జగన్మాత ఎవరి దగ్గరైతే ఉంటుందో వారి జీవితాలే మారిపోతాయి. నాకు చిన్న వయసు నుండి మా నాన్నే నాకు అన్నీ అయి పెంచారు. నాకు తల్లి ప్రేమ లేదని బాధపడేదాన్ని. కాని ఇప్పుడు ఆ దేవుడు ఆ తల్లి ప్రేమని అమ్మ రూపంలో ఇచ్చాడు. సరోజ గారు, నాకు నా జీవితంలో పెద్దగా స్నేహితులంటూ ఎవరూ లేరు, ఒక్క నా ఫ్రెండ్ తప్ప. మీరు నాకు దేవుడిచ్చిన మరో ఫ్రెండ్ లాంటివారు. మీ ఇద్దరం నాకిలా దొరకటం నిజంగా నా అదృష్టం అండి. పదమ్మా, కోర్టుకి లేట్ అవుతోంది. మిత్రమా, చూశావా ఈ విచిత్రం? ఈ ప్రపంచానికే న్యాయం చెప్పేది అమ్మ, కాని ఇప్పుడు ఆ అమ్మే న్యాయస్థానానికి వెళ్తుంది. పార్దు, 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 ఏంట్రా నిద్ర? టైం ఎంతో తెలుసా? పార్దు, ఇంకొక గంట సేపు పడుకోనివ్వు. రేయ్, మర్చిపోయావా? ఈరోజు నువ్వు కోర్టులో అటెండ్ అవ్వాలి. ఇదిగో ఈ కాఫీ తాగి రెడీ అయి కిందకిరా. టిఫిన్ రెడీగా ఉంది. దేవుడా, నాకేంటి టార్చర్? అగ్నిపర్వతం మధ్యలో కూర్చున్నట్టయింది నా పరిస్థితి. ఆ పర్వతంలో ఉన్న లావా, అమ్మ గుండెల్లో ఉన్న కోపం ఎప్పుడు తన్నుకుంటూ బయటకొస్తుందో తెలియడం లేదు. ముందు అర్జెంటుగా జంబగడికి ఫోన్ చేసి రమ్మనాలే.
జంబో తొందరగా ఇంటికి రా. ఒకప్పుడు ఈ ఇంటికి బుల్లెవరాజుల దర్జాగా వచ్చేవాడిని. అలాంటిది ఇప్పుడు భయపడుతూ నేను దొంగలా రావాల్సి వస్తుంది. ఈ పార్థుగాడు ఎక్కడ చచ్చాడు? ఫోన్ చేసి రమ్మని వీడెక్కడికి వెళ్ళాడు? అమ్మా రే జంబో, నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. అత్తయ్యకి దొరకకుండా నువ్వు సైలెంట్కి వెళ్ళిపోవడం మంచిది. లేదంటే మొన్నట్లాగా టెన్షన్తో అత్తయ్య ముందు దెక్క చచ్చినట్టు కూర్చోవాల్సి వస్తుంది. అమ్మో. ఏంట్రా ఏమైంది అలా బొమ్మల బీసుకుపోయో? రేయ్ నిన్నే. ఏంట్రా జంబో అలా అయిపోయావేంటి? రే జంబో తిన్న చాలు పద. అదేంటి నాన్నా, టిఫిన్ తినవా? వద్దమ్మా, ఆకలిగా లేదు. రే బండా పతరా. ఎక్కడికి రా? ఇంకెక్కడికి? కోర్టుకి. కోర్టుకు వెళ్ళవేంటి? ఏం లేదురా, అమూల్య పార్థుల డైవర్స్ కేసు మీద ఇద్దరిని కోర్టుకు రమ్మని నోటీస్ వచ్చింది. ఇప్పుడు పార్థు అక్కడికే బయలుదేరాడు. ఒరే పార్థు, నేను కూడా మీతో పాటు కోర్టుకు వస్తున్నాను. వెళ్ళి కారు రెడీ చేయి. అసలు ఏం జరుగుతుందిరా? అదేరా నాకు అర్థం కావడం లేదు. రోజు రోజుకి అమ్మ బిహేవియర్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. అమ్మకు అన్నీ తెలుసు, కాని ఏమీ తెలియనట్టు సైలెంట్గా ఉండి మనల్ని టెన్షన్ పెడుతుంది. ఛే, అమ్మ సైలెన్స్ ఇంత భయంకరంగా ఉంటుందనుకోలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? ఇక చేసేదే ఉంది. స్టీరింగ్ ఆవిడ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆవిడ ఎటు తిప్పితే అదే రూట్లోకి వెళ్ళాలి. పదా. ఒకవైపు అమ్మ విడాకుల విషయం కోర్టులో ఉండంగా నేనిట్లా పరిశోధనకు వెళ్లాల్సి వస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. కానీ ఇది నా ఎన్నో ఏళ్ల రీసెర్చ్ కృషి ఫలితం. ఖచ్చితంగా పోవాలి. ఇలాంటి సమయంలో మీకు తోడుగా లేకుండా వెళ్తున్నానమ్మా. నన్ను క్షమించండమ్మా. రా సంతోష్, నీకోసం వెయిట్ చేస్తున్నాను. అన్ని సర్దినట్టేనా నగేష్? అన్నీ సర్దాను సార్. గుడ్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి సార్? మ్యాపి లైవ్. నల్లమల్ల అడవులు. ఇది కడప.
ఇక్కడి నుంచి ఆళ్ళగడ్డ. ఈ ఆళ్ళగడ్డ నుంచి లోపలికి వెళ్తే అహోబిలం నరసింహస్వామి టెంపుల్. అలాగే ముందరికెళ్తే అక్కడే ఈ 3 చెట్లుంటాయి. అక్కడి నుంచి అట్లా ముందరికెళ్తే డీప్ ఫారెస్ట్ ఉంటుంది. ఫైనల్గా ఇది మనం వెళ్ళాల్సిన ప్లేస్. అవును సంతోష్, నాతో పాటు ఇలా వస్తున్నట్టు మీ అమ్మగారితో చెప్పావా? చెప్పాను మాస్టర్. సరే పదండి, త్వరగా బయలుదేరదాం. ఏంటి సౌండ్లు? మీరేం కంగారు పడకండి సార్. ఇక పదండి సార్. పదండి. సార్ ఇటు రండి సార్. అటు చూడండి సార్. ఇదేంది ఇట్లా పెట్టిరు? మనం పరిశోధనకు పోవడం గిట్టనోళ్ళు ఎవరో పెట్టినట్టున్నారు. వీటికి సంబంధించి పాజిటివ్ గుణాలు నెగిటివ్ గుణాలని వస్తుంటాయి సార్. నెగిటివ్ గుణాలనేవి మనం ఏదైనా అద్భుతమైన కార్యానికి వెళుతున్నప్పుడు మనల్లో ఉండే కాన్ఫిడెన్స్ ని పరీక్షించడానికి ఇలా ఆకర్షిస్తూ అడ్డుపడుతుంటాయి సార్. కానీ మనం ఆ నెగిటివ్ గుణాల ఆకర్షణకు లొంగిపోకుండా లేని పాజిటివ్ గుణాలు కూడా మనం కూడపెట్టుకొని మన కార్యానికి బయలుదేరాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాం. ఇవన్నీ నీకెట్లా తెలుసు నగేష్? చెప్పాను కదా సార్, వెనుక ముందు ఎవరు లేనివాడిని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేరి ఇలాంటివన్నీ తెలుసుకుంటుంటాను సార్. సంతోష్, నాకెందుకు అనుమానం వస్తుంది. నగేష్ని నమ్మచ్చటావా? ఈయన నమ్మచ్చో లేదో నాకు కూడా అర్థం కావట్లేదు. నమ్మచ్చు సంతోష్. మన నా కోసం దెబ్బలు కూడా తిన్నాడు కదా. దెబ్బలు తిన్నాడో లేకపోతే కావాలని కొట్టుకున్నాడో ఎవరికి తెలుసు? అయ్యో సంతోష్ బాబు, నేను అలాంటి వాడిని కాదు బాబు. అమ్మో, ఈ బొడ్డోడు నోటి నుంచి నిజాలు వస్తాయనుకుంటాను. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. పదండి ఎక్కండి.
అత్తయ్యగారు అని ఎందుకులేమ్మా, ఎలాగో విడాకులు తీసుకుని బంధాన్ని తెంచేసుకుంటున్నావు కదా. ఇప్పుడు మీరు లోపలికి వెళ్తారు. జడ్జి గారితో ఏం చెప్తారు? మేమిద్దరం విడిపోవాలని అనుకుంటున్నాం, మాకు మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేయండి అని అంటారు. తర్వాత మీ ఇద్దరికి విడాకులు ఇచ్చేస్తారు. దాంతో బంధం మొత్తం తెగిపోతుంది. మిస్సెస్ అమూల్యగా వెళ్ళి మిస్ అమూల్యగా బయటకొచ్చేస్తావు. రే పార్దు, అమూల్య ఇంకా కొద్దిసేపే నీ భార్యరా. తర్వాత విడాకులు తీసుకొని మాజీ భార్య అవ్వబోతుంది. అత్తయ్య గారండి, విడాకులు తీసుకున్నా పార్థు గారు నన్ను విడిచిపెట్టరు. అంటే ఏంటి? స్నేహం ఉండిపోతుంది, అభిమానం ఉండిపోద్ది అనా? డైవర్స్ అయిపోయాక ఫోన్లో మాట్లాడుకోవడాలు, పబ్బుల్లో గెంతడాలు మాకొద్దమ్మా. మాదంత పాష్ ఫ్యామిలీ కాదమ్మా. అంత కాస్మెటిక్ కల్చర్ మాకు లేదమ్మా. అంత బ్రాడ్ మైండ్లు కూడా మాకు లేవమ్మా. వద్దమ్మా, ఇలాంటివి మాకు వద్దే వద్దు. నువ్వు మా నుంచి దూరం అవ్వాలని అనుకుంటున్నప్పుడు ఈ స్నేహాలు, అభిమానాలు మాకెందుకు? మాకు టైం వేస్ట్ ఎందుకు? ఈ విడాకుల తర్వాత నీ బ్రతుకు నీది, మా బ్రతుకు మాది. ఇన్నాళ్ళు నా కొడుకు జీవితాన్ని నువ్వు పట్టించుకున్నావనుకొని నేను పట్టించుకోవడం మానేశాను. ఇక నుంచి నా కొడుకు జీవితం నా చేతిలోనే ఉంటుంది. జడ్జి గారు విడాకులు ఇచ్చేగానే వీడిని ముందు గుడికి తీసుకువెళ్లి పూజ చేయించాలి. అసలు విషయం తెలియక వీడికి పెళ్లి చేసి తప్పు చేశాం. ఆ తప్పుకి పరిహారం చేసుకోవద్దు? రే పార్దు, విడాకులు తీసుకున్నాక మనోవర్తి కింద అమూల్యకి ఏమిస్తావురా? నాకేం వద్దండి. జడ్జి గారికి కూడా నాకేం వద్దని చెప్తాను. అయ్యో, అలా ఏం వద్దులేమ్మా. మీ పిన్ని నువ్వు విడాకులు తీసుకున్న తర్వాత చాలా సంపాదించాలని ప్లాన్తో మొన్న మా ఇంటికొచ్చినట్టుంది. ఇప్పుడు నువ్వు ఏమి వద్దంటే ఆవిడ స్పృహ కోల్పోతుంది. ఎంత కావాలో ఇక్కడే మాట్లాడుకుని లోపలికి వెళ్ళటం మంచిది. ఎంత కావాలో చెప్పమ్మా. చూడండి ఆంటీ, పార్దు అమూల్యకు ఒక దారి చూపిస్తారని పెళ్లి చేసుకుంది గాని డబ్బు చూపిస్తారని కాదు. నీ పేరేంటమ్మా? సరోజ. నీకు పిల్లలెంతమంది? నాకు పెళ్లి కాలేదండి. నీకు పిల్లలు లేరు కాబట్టి తెలియడం లేదు. ఇదేవనా బొమ్మల పెళ్ళనుకున్నారా? కొన్ని మాటల్లో చెప్పడానికి బాగానే ఉంటాయమ్మా, తర్వాత కోటల్లోకి దారి తీస్తాయి. నీ అమూల్యకి ఆ ఉద్దేశం లేకపోవచ్చు, ఈవిడ పిన్నికి మాత్రం ఆ ఉద్దేశమే ఉంది. చెప్పమ్మా అమూల్య, నా కొడుకు జీవితంలో నువ్వొక సంవత్సరం పాటు ఉన్నందుకు నీకు ఎంత రెమ్యునరేషన్ ఇవ్వమంటావు?
ఇందులో ఇద్దరు సైన్ చేయండి. నువ్వు కూడా సంతకం పెట్టమ్మా.